మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే దిశలో దేశంలో మోడీ పాలన సాగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా కార్యవర్గం సమావేశమైంది. మహిళలకు 33% రిజర్వేషన్తో భవిష్యత్తులో మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం రాబోతుందని ఆమె తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలవబోతుందని, మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించినప్పుడే దేశం పురోగభివృద్ధి సాధ్యమవుతుందన్న మోడీ నమ్ముతున్నారని తెలిపారు. అందుకే కేంద్రంలోని మోదీ కేబినెట్లో 11 మంది మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పించారన్నారు డీకే అరుణ. మనమందరం కూడా క్షేత్రస్థాయి నుంచి ఈరోజు మనకు ఒక అవకాశం. మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, రేపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తాయి, లోకల్ బాడీస్ ఎలక్షన్ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తాయి. సో ఎలక్షన్స్ అన్నింటిలో కూడా మన మహిళలు ఎక్కడెక్కడ లోకల్ బాడీస్ లో ఇంతవరకు పోటీ చేసిన వాళ్ళు కానీ లేదా రేపు పోటీ చేయాలనుకునేటటువంటి వాళ్ళు కానీ ఇది ఒక మంచి సదవకాశంగా అందరు తీసుకొని ఆ అవకాశం, ఎందుకంటే రాబోయే కాలంలో వచ్చేటటువంటి 2029లో ఈ రాష్ట్రంలో వచ్చేదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి. రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాలు మనం ఖచ్చితంగా పార్లమెంట్ సీట్లని గెలవబోతున్నాం.